హలో ఆల్, ఈ వీడియో యాక్చువల్లీ అయితే వైజాగ్లో ఉన్నప్పుడు బ్లాగ్ అనమాట. నేను అప్పుడు పెట్టడం మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు పెడుతున్నాను, చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీఫల్ తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అది కూడా టెంపులే. మేము యాక్చువల్లీ చాలా టెంపుల్స్ తిరుగుతున్నాం వైజాగ్ వచ్చి. బట్ ఈ టెంపుల్ మేము ఎప్పుడు మా మ్యారేజ్ అవ్వక ముందు అనుకుంటా బాగా వెళ్దాం అనుకున్నాము. మా ఇంటి దగ్గర మేము చిన్నప్పుడు నేను సిరియాలో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళేవాళ్ళం. యాక్చువల్లీ ముందు ఒక బ్లాగ్లో పెట్టుంటాను మరిడమ్మ టెంపుల్ అని చెప్పి. ఆ టెంపుల్ వేలోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా, సేమ్ దగ్గరలోనే ఉంటుంది. కాకపోతే ఈ వ్యూలో ఏంటంటే బీచ్ కనిపిస్తుంది, ఫుల్ బీచ్ ఉంటుంది. బీచ్ వ్యూలో దాన్ని ఏమంటారు, దుర్గా బీచ్ అంటారనమాట. దుర్గా బీచ్లో ఒక దుర్గమ్మ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. ఇప్పుడైతే నేను అక్కడికి తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా చూపిస్తాను. అసలు వే కూడా చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోయాం. మా మిన్నిగాడైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు, ఫుల్ గాలి వస్తుంది చాలా. నాకు ఇంట్రొడక్షన్ చెప్పే టైం లేకుండా ఉంది, అందుకే నేను ఇలా బైక్ మీద కూర్చొని చెప్పేస్తున్నాను ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మనం టెంపుల్కి. ఇది హిందుస్థాన్ షిప్యార్డ్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్ వే, ఇంకా అసలు ఆగక్కర్లేదు ఎక్కడ, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంకా సింగిల్ వే ఉంటుంది, సింగిల్ వేలో వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ టెంపుల్కి స్టెప్స్ ఇంకా వే కూడా కనిపిస్తుంది. నేను వే కూడా చూపిస్తాను మీకు. ఎందుకంటే ఈ టెంపుల్ ఎవరికి తెలియదు పెద్దగా, చాలా లోపలికి ఉంటుంది. ఈ రూట్ కూడా ఎవరికి తెలీదు, చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. సో అందుకని ఒకసారి రూట్ కూడా చూపిద్దాం అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. కానీ ఈ మధ్య మాత్రం కొంచెం జనాలు తిరుగుతున్నారంట, వెళ్తున్నారంట. అక్కడ ఏదో వర్క్స్ అవుతున్నాయి, ఇక్కడ సమ్ వర్క్స్ అవుతున్నాయి ఏంటో. చాలా గాలి వస్తుంది ఫుల్గా, చుట్టూ కొండ చూడండి ఎంత బాగుంటుంది మాత్రం ఈ కొండ అంతా. మంచి ఫోటోషూట్స్కి మంచి ఏదో వర్క్ అవుతుంది. ఫోటోషూట్స్కి యాక్చువల్లీ మంచి పాయింట్ అనమాట. ఏదైనా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలాంటివి అయితే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే చాలా మంచిగా ఉంటుంది పాయింట్. కాకపోతే వెళ్ళేసరికి ఫుల్ డస్ట్ అయిపోతాం, చాలా డస్ట్గా ఉంది. ఏదైనా వెహికల్ కార్ అలా వెళ్తే బాగుంటుంది. చుట్టూ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది, కొండ అంతా చూడండి ఎంత బాగుంది. ఇదంతా షిప్యార్డ్ అనమాట, అది షూట్ చేయలేదు. ఈ వాల్ బ్యాక్ సైడ్ అంతా షిప్యార్డ్, మొత్తం షిప్యార్డ్ ఏరియా. ఇగో ఇక్కడ తీస్తా, షిప్స్ ఆల్రెడీ ఇక్కడ ఏదో గేట్ పెట్టారు. నుంచి ఏం వేయో తెలీదు మనకి, ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టారు ఆ గేట్. అవును, ఇక్కడ మా చిన్నప్పుడు చేపలు పట్టడానికి వచ్చేవాళ్ళం ఎక్కువ. వాల్ యాక్చువల్లీ బీచ్ చాలా బాగుండేది మా చిన్నప్పుడు. ఇదంతా బీచే. మా చిన్నప్పుడైతే చాలా ఓపెన్గా ఉండే, ఇవన్నీ ఉండే కాదు. సూసైడ్స్ అవి ఎక్కువైపోతున్నాయి, ఇంకా యాక్సిడెంట్స్ అవి ఎక్కువైపోయి డైరెక్ట్ బీచ్లో దూరిపోతున్నారంటే ఇవన్నీ వేసేసారనమాట. మా చిన్నప్పుడు ఈ పైప్ అక్కడ వరకు వెళ్ళేవాళ్ళం, మా కింద వరకు మేము. ఇగో సాగదుర్గ టెంపుల్. అమ్మ చాలా మంది ఉన్నారు, ఎవరు ఉండరు అనుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ అంతా మనకి బీచ్ కనిపించేది మా చిన్నప్పుడు. ఇప్పుడేమో మొక్కలు చెత్తలు అన్నీ పెరిగిపోయాయి. అదేలే సారీ, చెట్లు మొక్కలు అన్నీ పెరిగిపోయాయి. ఇదంతా మాకు మా చిన్నప్పుడు ఏంటంటే బాగా వ్యూ ఏమో బీచ్ వ్యూ బాగా కనిపించేది. ఇది షిప్
అయితే ఇగో టెంపుల్కి వచ్చేసాం. ఇప్పుడు అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత మీకు చుట్టూ వ్యూ చూపిస్తాను. సో ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాం. పదా సిరి పదా. అరే ఇటువైపు కూడా రూట్ ఉంది. అసలు ఈ టెంపుల్ చాలా మారిపోయింది, చాలా డెవలప్ చేస్తారు. అసలు ఈ ప్లే ఏరియా ఇదంతా ఏమేమి ఉండేవి కాదు ముందు. ఏదో నార్మల్గా ఒక చిన్న టెంపుల్లా ఉండేది అంతే. కానీ తర్వాత చాలా డెవలప్ చేశారు, చాలా చాలా మారిపోయింది. పైన కూడా పార్కింగ్ పెట్టేశారు, చాలా బాగుంది. ఇప్పుడు మేము ఇగో ఇదే టెంపుల్. మేమైతే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాం. లోపలైతే అసలు విశాలంగా ఉంటుంది, ఎంత బాగుంటుందో లోపల టెంపుల్. చాలా చాలా పెద్దది. ఇది ధ్వజస్తంభం. లోపలికి వెళ్తే ఇలా విశాలంగా ఉంటుంది. లోపల సాగరదుర్గ అమ్మవారు ఉంటారనమాట. ఇంకా ఇదంతా షిప్ యార్డ్. నేను పైనుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను షిప్ యార్డ్ ఎలా ఉంటుందని. ఇదంతా షిప్ యార్డ్ లోపల అనమాట. అండ్ ఇక్కడైతే మేము కాసేపు కూర్చున్నాం. టెంపుల్కి వస్తే కాసేపు కూర్చోవాలి కదా, అందుకోసం అక్కడ కూర్చొని కొంచెం ప్రసాదాలు అవి తిని అప్పుడు మేము ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మేము ఫోటోషూట్స్కి అవి వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా పోర్ట్ అనమాట అటువైపు నుంచి. మేము ఈ టెంపుల్కి ఫోటోషూట్స్కి వచ్చేవాళ్ళం ఒకప్పుడు. అక్కడ అంటే మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఫోటోషూట్స్కి దానికి వచ్చేవాళ్ళం, సరదాగా అలాగా ఆడుకోవడానికి. ఈ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ వాటర్ ట్యాంక్ ఎక్కితే మనకు అసలు బీచ్ వ్యూ మామూలుగా ఉండేది కాదు, భలే కనిపించేది. పోర్ట్ అంతా మొత్తం హార్బర్ అంతా కనిపించేది. ఇప్పుడు బాబోయ్ చెట్లు అసలు ఏమన్నా పెరిగిపోయి అసలు ఏం కనిపించట్లే. అండ్ ఇక్కడేమో ఒక షిప్ వచ్చి ఉందన్నమాట, ఎల్పిజి షిప్. అది షూట్ చేద్దాం అనుకొని నా కష్టాలు చూడాలి. అస్సలు షూట్ చేయడానికి కొంచెం చిన్నగా కనిపిస్తుంది అంతే. ఇదే షిప్, బట్ నాకు అసలు ఏం కనిపించలేదు, కొంచెం చిన్నది ఏదో కనిపిస్తుంది. అసలు చెట్లు బాబోయ్ చాలా పెరిగిపోయి అసలు కట్ చేయించాల్సింది కొంచెం. అంటే కొంచెం బాగుంటుంది కదా వ్యూ, అది బాగుంటుందని. కానీ ఆ ఏరియాలో ఇంకా వదిలేశారు అంతా. కొంచెం అది హిల్ ఏరియా టైప్ అనమాట, అందుకని ఇంకా వదిలేశారు ఆ ఏరియాకి. కానీ వ్యూ మాత్రం పోయింది బాగా. చూసారా బీచ్ అక్కడ. కాకపోతే ఇటువైపు ఏంటంటే యార్డ్ కదా, లోపల కొంచెం ఏమంటారు లోతు తక్కువ ఉంటుంది. ఇలా మా టెంపుల్ ప్రయాణం ముగిసింది. యాక్చువల్లీ మీకు చాలా చాలా చూపిద్దాం అనుకున్నాను. మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇగో ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, టెంపుల్కి వెళ్ళడానికి ఈ బ్యాగ్న మెట్ల దారి కూడా ఉంది. సో ఇలా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా యాక్చువల్లీ ఈ టెంపుల్ మీకు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ షిప్ యార్డ్ ఇంకా చాలా చాలా కనిపించేవి అనమాట. ఈ చెట్లు ఇవి పెరగక ముందు చాలా చాలా బాగా కనిపించేవి. మేము వచ్చి కూడా ఒక 5 to 6 years అయిపోతుంది. సో మాకు కూడా తెలీదు ఇలా అయిపోయిందని చెప్పి. ఏరియా అంతా చాలా మొక్కలు అన్నీ పెరిగిపోయి, చాలా చెట్లు మొక్కలు అన్నీ పెరిగిపోవడం వల్ల మీకు నేను చూపించాలనుకున్నవేం క్లియర్గా చూపించలేకపోయాను అనిపిస్తుంది నాకు. బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు నేను అన్నీ చూపించాను. మోస్ట్లీ షిప్ యార్డ్ చూపిద్దామనే నేను ఈ వీడియో షూట్ చేశాను. ఎందుకంటే ఈ వే నుంచి ఈ వే నుంచి షిప్ యార్డ్ చాలా బాగుంటుంది. మా మావయ్య వాళ్ళందరూ షిప్ యార్డ్లో వర్క్ చేసేవారనమాట మా చిన్నప్పుడు. సో మేము ఇక్కడే ఎక్కువ ఆడుకునే వాళ్ళం. ఎప్పుడు వైజాగ్ వచ్చినా సరే కంపల్సరీ సాగరదుర్గ టెంపుల్కి వచ్చేవాళ్ళం. అండ్ ఇక్కడ దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా కొండపైన. మేము ఏంటంటే మా చిన్నప్పుడు ఇటువైపు నుంచి అటువైపుకి బోట్లో వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ దూరంగా బోట్స్ కూడా ఉంటాయి చిన్నగా. ఏంటంటే యాక్చువల్లీ ఆ టెంపుల్కి వెళ్ళడానికి, అది పోర్ట్ దగ్గర టెంపుల్ అనమాట. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళడానికి సిటీలోకి వెళ్ళాలంటే మాకు చాలా దూరం అయిపోయేది, మాకు చాలా కష్టమయ్యేది వెళ్ళడం. సో అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇలా ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి ఆ టెంపుల్.
ఇలా బోట్లో వెళ్ళేవాళ్ళం అనమాట. బోట్లో వెళ్ళి మేము ఎక్కడ బోట్స్ కూడా ఉంటాయి దూరంగా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ బోట్ సర్వీస్ అంతా ఆపేశారు. అంటే బీచ్ లోపల కదా, ఎందుకో మరి ఆపేశారు ఇక్కడ బోట్ సర్వీస్. బట్ మేము చిన్నప్పుడైతే అలా వెళ్ళేవాళ్ళం ఆ టెంపుల్కి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు లేదు ఆ సర్వీస్ అంతా. అండ్ ఇక్కడ చూస్తే 2 షిప్స్ వస్తున్నాయి చూసారా. ఈ 2 షిప్స్ డైరెక్ట్ యార్డ్లోకి వెళ్తాయి అన్నమాట. ఇవేంటంటే ఏమైనా పెద్ద షిప్స్ ఉంటాయి కదా, వాటికి ఈ బీచ్ లోపల అంత లోతు ఉండదంట. సో అందుకని ఏదైనా పెద్ద షిప్స్ వస్తే వాటి నుంచి ఏమైనా ఐటమ్స్ తీసుకురావడం, మళ్ళీ వాటిని ఈడ్చుకొని రావడం అలా చేస్తాయి ఇవి. ఎందుకంటే లోపల ఫ్యాన్ తిరగదు కదా పెద్ద షిప్స్కి, అంత స్పేస్ ఉండదన్నమాట తిరిగేంత. అందుకని ఇవి వాటిని తీసుకురావడం మళ్ళీ తీసుకువెళ్ళడం అక్కడికి బీచ్ లోపలికి తీసేస్తాయి. యార్డ్లోకి తీసుకొచ్చి మళ్ళీ తీసుకువెళ్తుంటాయి ఇవి అన్నమాట ఈ షిప్స్. ఇది ఆల్రెడీ ఏదో వదిలి వచ్చినట్టుంది, తీసుకెళ్ళి వదిలేసి వచ్చింది. సో ఏదో లక్కీగా కనిపించింది, మీకు చూపిస్తున్నా. ఇలా నేను మీకు చాలా చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ వ్లాగ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. మేము ఇలా టెంపుల్కి వచ్చినట్టు ఉంటుంది, అన్ని పాత మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఈ టెంపుల్కి వస్తున్నామంటే ఒక వ్లాగ్ షూట్ చేద్దామని అనిపించింది. సో అందుకనే షూట్ చేశాను. బట్ నాకు తెలిసిన వరకు నేను అంతగా మీ అందరికీ చూపించలేకపోయాను, మీ అందరికీ అన్నీ చూపించలేకపోయాను. ఎందుకంటే అన్ని చెట్లు మొక్కలు పెరిగిపోయాయి. మా చిన్నప్పుడులాగా ఇప్పుడు ఏం లేవు. మేము కూడా లాస్ట్ మేము వచ్చిందంటే ఒక 6 years బ్యాక్, ఎప్పుడో నా ఇంటర్లో అనుకుంటా వచ్చాము, ఒక 6 years బ్యాక్ అంతే. ఇవన్నీ వెళ్తున్న త్రోవలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఇలా ఇలా ఈ గేట్స్ వేసి ఉంటాయి. ఈ గేట్స్ లోపలికి ఎలా ఉండదు, బట్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. గోడ అవతలంతా షిప్ యార్డ్ అనమాట. మొత్తం షిప్ యార్డ్ అండర్ కంట్రోల్లో ఉంటుంది ఈ గోడ అవతలంతా. మా మామగారు ఇంకా వాళ్ళ బ్రదర్స్ అందరూ ఇక్కడే షిప్ యార్డ్ ఎంప్లాయీసే. మేము షిప్ యార్డ్ కాలనీలోనే ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు, అందుకే మాకు ఈ ఏరియా అంతా బాగా తెలుసు. ఇందాక చూసిన షిప్స్ అవి ఇక్కడే. ఒక 1 year బ్యాక్, 1 year కూడా అవ్వలేదు, ఒక పెద్ద క్రేన్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు న్యూస్లో చాలా చూపించారు. అది ఇక్కడే షిప్ యార్డ్లో క్రేన్ యాక్సిడెంట్ అయింది కదా, అది ఇక్కడే అయిందనమాట. నేనైతే ఇంతవరకే చూపించగలిసాను, అంటే అవ్వలేదన్నమాట. బట్ ఈ వే అంతా చాలా బాగుంటుంది, చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. అండ్ చీకటి అయిపోతుంది కదా, యాక్చువల్లీ చీకటి అయిపోతుంది కదా, ఈ రోడ్స్లో ఎవ్వరు ఉండారనమాట. చాలా నిర్మానుష్యంగా ఉంటుంది, భయం కదా పిల్లలతో అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ చాలా చల్ల గాలి కూడా వస్తుంది, ఎందుకంటే చుట్టూ కొండలు, మధ్యలో బీచ్ ఉంటుంది కదా, చాలా చల్లగా ఉంటుంది. సో మేము ఇంకా అందుకని బయలుదేరిపోయాము. సో మా పాప కూడా నిద్ర వచ్చేసింది దీనికి, అందుకే మేము కూడా బయలుదేరిపోయాము. సో ఇప్పుడుతో అయితే నేను ఇంతవరకే చూపించగలిగాను. సో ఇంకా వేరేవి చూపిద్దామనుకొని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను. ఇప్పటికైతే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. And stay tuned to my channel. Bye bye. Tata. The Dolphin Hill Gate యాక్చువల్లీ ఎరడ పై నుంచి ఉంటుంది వ్యూ. ఈ లోపలికి మనకి ఎలా ఉండదు, ఓన్లీ నేవీ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇండియన్ నేవీ. అసలు షూట్ చేస్తున్నామన్నా సరే తిడతారేమో. ప్రొహిబిటెడ్ ఏరియా. ఎందుకు బేబీ ఉండదు వే? మనకి కాదు, అది ఇండియన్ నేవీ వాళ్ళు వేసుకున్నారు. అది నామలోకి అది. అవునా? అంటే వ్యూ